కవి కోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి జీవితం సాహిత్యం. దీన్ని సాహిత్య అకాడమీ వాళ్ళు, కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు ప్రచురించారు. డాక్టర్ దుర్గంపూడి చంద్రశేఖర్ రెడ్డి దీన్ని పుస్తకాన్ని రాశారు. ప్రస్తావన: దువ్వూరి రామిరెడ్డి ఈ శతాబ్ద ప్రథమార్ధంలో తెలుగు సాహిత్య నందన ఉద్యానవనాన్ని కలపూజితం చేసిన కవి కోకిల. సామాన్య కర్షకుడి జీవితాన్ని కావ్య వస్తువుగా మలచిన తెలుగులో పాస్టరల్ కవిత్వానికి మార్గదర్శి. కవిత్వాన్ని, విజ్ఞాన శాస్త్రాన్ని ఒకే నాగలికి పొంచి ఆంధ్ర కవితా కేదారంలో సేద్యం చేసిన కృషివనుడు. ఆంధ్ర రసదుగ్ధల సాహిత్య పానశాలలో కవితా మరందధార నందించిన సఖి దువ్వూరి రామిరెడ్డి మహాకవి, నాటకకర్త, విమర్శకుడు. ఆధ్యాత్మికతను, అభ్యుదయాన్ని జోడించినవారు. కావ్యకళ సామాజిక ప్రయోజనాన్ని కూర్చారు. దువ్వూరి రామిరెడ్డి జీవితాన్ని గురించి తెలుసుకోవడానికి ఆయన డైరీలు, లేఖలే ప్రధాన సాధన. కేవి రమణారెడ్డి రచన కవి కోకిల రామిరెడ్డి జీవితాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రధానమైన ఆకర అంటే రెఫరెన్స్ గ్రంథం. రామిరెడ్డి జీవితం గురించి ఎవరు ఏం రాయాలనుకున్నా రమణారెడ్డి రచన ఉపయోగించుకోక తప్ప. ఈ పుస్తకం రచనలో నిరంతరం ప్రోత్సహించినవాడు, తోడ్పడినవాడు ఆప్తమిత్రుడు కాకాని చక్కెరపాణిగా. వారి ప్రేరణే లేకపోతే ఈ పుస్తకం ఇంత తొందరగా పూర్తయ్యేది కాదు. వారికి కృతజ్ఞత. దువ్వూరి రామిరెడ్డి గురించి ఈ గ్రంథం రచించడానికి అవకాశం కల్పించిన కేంద్ర సాహిత్య అకాడమీ కృతజ్ఞత. దుర్గంపూడి చంద్రశేఖర్ రెడ్డి. మా అమ్మ నాన్న దుర్గంపూడి నాగేంద్రమ్మ వెంకటప్పారెడ్డి గారి స్మృతికి దీన్ని అంకితం చేశారు ఆయన తండ్రి. ప్రస్తావన: దువ్వూరి రామిరెడ్డి తిరుగుబాటుకు, దాడికి వీలు కానప్పుడు కాల్పనిక కవుల ప్రాచీన కాలపు హృదయ తీరాలకు పలాయనం చిత్తగించి భరించలేని వర్తమానాన్ని పరిహరించి ప్రాచీన కాలపు స్వర్ణయుగం లేదా యుటోపియా లేక ఉటోపియాను బతికారు. ఉటోపియాలు చారిత్రక నవలలు, నాటకాలు ప్రాచీన ఔన్నత్యాన్ని కీర్తిస్తూ వెలువరించి రాణా ప్రతాప్ సింగ్, కుంభరాణా, భార్య మీరా, శివాజీల గురించి ప్రసక్తం చేసి నాణానికి మరోవైపు దేశభక్తి అవకాశం కనిపించిన తెలుగు కవులు జన్మభూమి గురించి ప్రశంసించారు. జాతీయతకు నివాళులిచ్చారు. రాయపురంలో అహంకార దర్శనం, రామిరెడ్డిలో ఆత్మవిశ్వాస సూర్యోదయంగా మారి గాంధీ జాతీయోద్యమ సంగ్రామ నాయకుడయ్యారు. ఆయన్ని పీడిత జనోద్ధారుడికుడిగా నంది కీర్తించిన గేయాలు దేశభక్తి కవిత్వంలో ప్రధాన పాత్ర వహించి దువ్వూరి రామిరెడ్డి, జాషువా, తుమ్మల, కరుణశ్రీ, బసవరాజు, కృష్ణశాస్త్రి మొదలైన వారు గాంధీజీని ప్రశంసిస్తూ కవిత్వాలు. కాల్పనిక కవిత్వంలో విభిన్న కాల్పనిక యుగ కవులంతా భావకవిత్వ వివిధ శాఖల్లో తమ గళాలు విప్పిన ముఖ్యంగా 3 ధోరణులు మనకు కనిపిస్తాయి. ప్రణయ కవిత్వం, ప్రాచీన స్వర్ణయుగ ప్రశస్తి, తార్కికత. ప్రణయ కవిత్వంలో ప్రధాన పాత్ర వహించి అమరిన శృంగారమని ఇంతకుముందే చెప్పారు. రాయపురం సుబ్బారావు దీనికి ప్రవక్త అయిన మిగతా కవులు ఆ బాటను అనుసరించాల. కాల్పనిక ప్రపంచం నుండి ఉద్భవించిన
ఈ కావ్యాలలో పాత్రలు కృత్రిమంగా అసహజంగా ఉన్నాయి. ఊహాజనితం, గ్రంథ పఠనోద్భూతం, అన్య అనుభవ ప్రేరితమైన ఈ పాత్రలు నిర్జీవ. కవి విశ్వసించిన భావాలకు అనుగుణంగా ఇవి నడుస్తాయి. అవి వాడే భాష, పలికే శబ్దాలు వాస్తవానికి దూరంగా ఉంటాయి. సెలయేట్, మలయానిల, పాలవెన్నెలు, విశ్వాస తాళ వృంతాలు, దుఃఖపు నిధులు, మధుకీలలు, వియోగ మధురిమ, ఇవే ఈ సాహిత్యమంతా పునరావృత్తము. ఇటువంటి ప్రణయ కవిత్వాన్ని పట్టం కట్టిన కవులు రాయపురం సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి మొదలైనవ. దువ్వూరి రామిరెడ్డి ప్రణయం ఈ ప్రణయానికి దారితీసింది. వాస్తవికమైంది రామిరెడ్డి వర్ణించిన ప్రణయం కూడా అమ్మదినమే. అంటే రాయపురం చెప్పిన అమరణ శృంగారం కాదు. ప్రణయానికి అశ్లీలత లేకపో. నాయని సుబ్బారావు, విశ్వనాథ, దువ్వూరి రామిరెడ్డి ఇటువంటి ప్రణయాన్ని పోషించిన 20వ శతాబ్దపు మొదటి దశల్లో కాల వస్తున్న మార్పుల ఫలితంగా సాంఘిక వ్యవస్థ, ఆచార వ్యవహారాలు, దృక్పథాలు చెప్పుకోదగ్గ మార్పులు వస్తున్నా పాత వ్యవస్థ పూర్తిగా శిథిలం కాకపోవడం, పాత దృక్పథాలు, ఆలోచన, జీవన విధానం సమూలంగా మార్పు చెందకపోవడం, కొత్త వ్యవస్థ సంపూర్ణంగా ఏర్పడకపోవడం వల్ల మధ్యతరగతి మేధావి వర్గం సందిగ్ధావస్థల్లో పడిపోయి సంక్షోభానికి గురైంది. దాని ఫలితంగా పాత వ్యవస్థ తాలూకు జ్ఞాపకాలు, అనుభవాలు పూర్తిగా సమసిపోయి కొత్త వ్యవస్థ ఆవిర్భావం వల్ల ఏర్పడిన పరిణామాలను పూర్తిగా ఆహ్వానించే మానసిక ధోరణి కూడా సంపూర్ణంగా ఏర్పడి విశ్వనాథ రచన, ఆలోచన విధానం ఇందుకు నిదర్శనం. తెలుగు సాహసం ఆయన 1000 పడగలు అందుకు అర్థం. ప్రాచీన కాలము గొప్పతనంతో వర్తమానాన్ని పోల్చడం వీలు కాకపోతే అధోస్థితిలో ఉన్న ప్రాచీన కాలపు వ్యక్తుల ప్రశస్తిని వర్ణిస్తూ కవితలు, నవలలు, నాటకాలు రాయటం కూడా అందులో. మూడవది కాల్పనికవాద తత్వంలో తార్కిక ధోరణి. తెలుగు సాహిత్యంలో హేతువాదానికి మూల పురుషుడు త్రిపురనేని రామస్వామి చౌదరి. ప్రజల భావన విప్లవం రావాలంటే ముందుగా మతం పేరిత వారిలో పేరుకుపోయిన మూఢ విశ్వాసాలు, ప్రజల్లో మౌఢ్యాన్ని పెంచుతున్న మతాన్ని ప్రచారం చేసే పురాణాలు, కృత్రిమ అసమానతలు సృష్టించిన స్మృతుల హేతువాద దృక్పథంతో విమర్శించి అన్నదే ఆయన రచనలో ప్రధాన. వర్తమాన కాలంలో విద్య సామాన్యమై కులానుకూల ధర్మ నిర్వహణపై నిర్ణయంపై బ్రాహ్మణేతర లోకం దాటి వెళ్ళిందని, భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణేతరులు సంఘటితమై పౌరాణికులు ప్రతిష్ఠించిన విశేష ధర్మాలను నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ధర్మ సంగ్రామం కాబట్టి బ్రాహ్మణేతర లోకం మీద విజయం వర్షిస్తుందని ఆయన అన్నారు. తెలుగు పీచ్ నిజానికి హేతువాద దృక్పథం కాల్పనికవాదంలో ఒక భాగం. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం, కాల్పనికత, ప్రణవ గ్రంథాలు అవి వరిస్తూనే బ్రాహ్మణ ఆధిక్యంపై గజమెత్తాడు రామస్వామి. అందువల్ల హేతువాద దృక్పథం కాల్పనికతకు భిన్నంగా దాని అంగమే. అయితే వేదాలు, ఉపనిషత్తులు, పురాణ ఇతిహాసాల విషయంలో రాహుల్ సాంకృత్యాయన్ వంటి వారికి కష్టమై చారిత్రక అవగాహన రామస్వామి చౌదరికి లేదు. పౌరోహిత్యం మీద కాదు వ్యతిరేకత, బ్రాహ్మణ పౌరోహిత్యం మీద వ్యతిరేక సంప్రదాయం ఆయన వదల. ఇది బ్రాహ్మణుల చేతుల్లో చిక్కుకుపోయింది అన్నదే ఆయన ఆత్మ. ఈ విధమైన తార్కిక ధోరణి, భిన్నమైన తార్కిక ధోరణి దువ్వూరి రామి. ఆయన్ని కులాన్ని అధిగమించిన సవిమర్శకమైన తార్కిక ధోరణి. ఆయన సంప్రదాయాన్ని పూర్తిగా కాదనలా. ఆస్తికవాదే కానీ నిరీశ్వరవాది కాదు. జ్యోతిష్యంపై, గ్రహచారాలపై, వాస్తు మీద నమ్మకాలున్నాయి. అయితే ఆధునికత వైపు దృష్టి సారించే తత్వం ఉంది. వైజ్ఞానిక దృష్టి, రేడియో, కెమెరా లాంటివి తయారు చేయడం ఆయన కవితల్లో ప్రతిఫలి. జనదాంగన, కవి రవి కావ్యాల్లో వర్షం, విశ్వావరం, పుట్టు పూర్వోత్తరాల గురించి వర్ణించారు. ఆయన శాస్త్రీయ దృక్పథం
1910 నాటికి మెంతని అభిప్రాయాలపై ఆధారపడి ఉందని కెవి రమణారెడ్డి వాదించిన ఆయనలో అది అభ్యుదయ అంశాలని నిర్వివాదమైన అంశం. కాల్పనికవాద యుగంలో సాహిత్యం వ్యక్తివాదాన్ని సంతరించుకున్న వివిధ ధోరణులు బయల్పడటంలో ఆశ్చర్యం. అందులో ముందు తరాన్ని బాట వేసిన వాళ్ళని, అక్కడితో ఆగిపోయిన వాళ్ళని కాదు చెప్పుకోవాలి. నవయుగ వైతాళికుడు గురదాడ అప్పారావు వెలిచిన యజ్ఞంలో దువ్వే రామిరెడ్డి తన వంతు సమిధల అర్పించాడనటంలో అతిశయోక్తి లేదు. రామిరెడ్డి జీవితం వ్యక్తిత్వం. దువ్వే రామిరెడ్డి 1895 నవంబర్ 9 తారీఖున శనివారం ఉదయం 6:30 గంటలకు నెల్లూరు జిల్లా గూడూరులో జన్మించింది. ఆ రోజునే ఈ నవంబర్ 9వ తారీఖునే రేడియోలో ఈయన గురించి నేను మాట్లాడా. అదే రోజు నవంబర్ 9 పుట్టిన కారా మాస్టర్ కళీపట్నం రామారావు గారి గురించి కూడా నా రేడియో ప్రసంగం 2 ఉదయం 10:30 గంటలకు ప్రసారమైంది. అదే ఏట నందూరి సుబ్బారావు, విశ్వనాథ, గుర్రం, అడవి వాటిరాజు జన్మించారు. అంతేగా తెలుగు అక్షర ప్రపంచాన్ని ఏలుబడి చేసిన కిరీటధారులంతా క్రితం శతాబ్దం చివరి దశలోనే ఉద్భవించారు. నిజానికి 19వ శతాబ్దిలోనే చరమ దశకం తెలుగు కవితకు ఊయ. 1891లో రాయు కురోలు వారు, 1892లో మాధవ పెద్ది బుచ్చి సుందరరామ శాస్త్రి, కళాబద్ధల శివశంకర్ శాస్త్రి, 94లో బసవరాజు అప్పారావు, 96లో అబ్బూరి రామకృష్ణారావు, 97 దేవులపల్లి, 99లో న్యాయం సుబ్బారావు. అందరూ నవ్య భావజాలమైన కాల్పనిక ఉద్యమానికి సంబంధించిన తండ్రి విద్యాభ్యాసం. దువ్వే రామిరెడ్డి తండ్రి సుబ్బారెడ్డి, పితామహుడు రామస్వామి రెడ్డి పేరు పరిస్థలతో పెత్తనం కూడా సంపాదించిన రైతు. తండ్రి సుబ్బారెడ్డి ఆయన స్కూల్లో తలుపారం చదివేటప్పుడే చనిపోయారు. రామిరెడ్డి తల్లి లక్ష్మీదేవం, పెరుమారెడ్డి అనే ఆడపడు నలజారమ్మ వంటి సాత్వికి జన్మనిచ్చిన వంశం. బ్రహ్మణి రాజ్య సమేతావత్ ఆ ప్రాంతం వల్ల జయించి పెరుమారెడ్డి చెంచల్ రెడ్డిని నవాబు ఇజారాదారు చేశారు. అలా పెరుమారెడ్డి వంశం మొదటి నుంచి కలిగిన కుటుంబం. సుబ్బారెడ్డి లక్ష్మీదేవమ్మ దంపతులకు రామిరెడ్డి మొదటి సంత. తర్వాత బాలకృష్ణారెడ్డి కళకొట్టు కూతురు రుక్మిణమ్మ. రామిరెడ్డికి తన చెల్లెలంటే అమితమైన ప్రేమ. రామిరెడ్డి గూడూరు వీధి బడిలో పెమ్మారెడ్డి పాలనలో సీతయ్య అనే సాతాని అయ్యవారి వద్ద ఓనమాలు నుండి 5వ తరగతి వరకు చదివారు. పెద్ద చదువులు నెల్లూరు వెళ్ళి హార్వీ దొర వద్ద 3వ పాలన వరకు నేర్చారు. కానీ పరీక్షలో తప్పారు. తల్లి చివాటుతో మొగం వాచిపోయి మరుసటి పరీక్షలో నెగ్గి. అంతలో తండ్రి చనిపోవడం ఆయన చదువు అంతటితో ఆగిపోయి. సుబ్బారెడ్డి 30 ఎకరాల పంట చేసి ఇల్లు, దొడ్డి, కొంత మెట్ట పొలం తన సంతానానికి ఇచ్చిపోయారు. భర్తపోయాక లక్ష్మీదేవమ్మకు పెత్తనం వచ్చి ఆమె చెల్లెలి పెనిమిటి రెడ్డయ్య పెమ్మారెడ్డి పాడల్లో దాదాపు 50 ఎకరాల కామ. వారికి బిడ్డ పాపాలే. లక్ష్మీదేవ వారు పెద్ద అండయ్య. ఆమెకు దైవభక్తి మెంటి. వైష్ణవి ఊళ్ళోకి ఏ స్వామి వచ్చినా పెంచిన కైంకైంకర్యం ఉభయ దైవ కార్యం అవసరమైన ఆమె ముందు తీర్థయాత్రలు చేసేది. శ్రీరంగళ్ళు వెళ్తే నెల తరబడి అక్కడి గట్టి. ఆమె ఈ భక్తిలో ఆస్తి హారతి కర్పూరమై ఆమె ప్రభావం వల్ల ఓసారి రామిరెడ్డి కూడా తమ్ముడు బాలకృష్ణారెడ్డితో కలిసిపోయి వైష్ణవ మతాచార్యుల వారి దగ్గర ముద్రాంకితులవటం జరిగింది. నెల్లూరు చదువుల రోజుల్లో రామిరెడ్డి మనసు జిజ్ఞాసువైనట్టు కొన్ని సంఘటనలు చెప్తాయి. చూసిన వస్తువుల మీద ఆసక్తి, వాటిని గురించి జిజ్ఞాస ఆ రోజుల్లో ప్రారంభమే. సారాల మీద లేని శ్రద్ధ, ప్రకృతి మీద, బడిలో లోపించిన ఔత్సుక్యం, వీధి మీద, పాఠ్యాంశాల మీద లేని గురి, పనికి మారిన విషయాల మీద ప్రసరించి గుర్రం తోక పుస్తు వెంట్రుకల్పి వాటితో కుంచె తయారు చేయటం లాంటి చిన్న సంఘటన అయినా అది ఆయన కళాభిరుచి వద్ద ముగ్గు చూపటానికి తెలుసు. తాను
కవో చిత్రకారుడు శిల్పో శాస్త్రాభిమానం తీర్చుకోలానంత కవిత్వం పూర్వజన్మ సంస్కారం చదివితే పండితుడు కాబోతునే కానీ కవి కానేరడు అని చెప్పారు. నాకు ఆ కాలంలో విపరీతమైన ఆత్మవిశ్వాసం. మనిషి ప్రయత్నించిదైతే చెయ్యలేనిది ఉంటుందా అని ప్రయత్నించి తగ్గిన కళలు నేర్చుకోవచ్చు కానీ ప్రయత్నించి ఛందస్సు నేర్చుకొని పద్యం రాసిన రసం ఉండదని ఆయన చెప్పారు. శ్లోకాలు పద్యాలు ప్రమాణాలుగా చూడు. నా వాదం మాత్రం కామన్ సెన్స్ కళ ఆయనకు విసిగే అట్లయితే నువ్వు రాయరాయితో అని అన్నారు. చిన్నప్పుడు వీధి బడిలో చదివిన గజేంద్ర మోక్షం రుక్మిణీ కళ్యాణం పద్యాలు మనసులో వర్ణించుకోడు, 1000 దేవుళ్లకు మొక్కుకోడు, కాలహరణం చెయ్యటానికి లేచి వెతుకుతున్నారు. ఆట పెరుగు పద్యాలు శరవేగంగా లోపల వర్ణించుకుంటూ ఒక ఆయన విజిత దృష్టిలో కాగితం చెప్పి నా ముందు పెట్టాడు. అది తీసుకొని దండము శాస్త్ర చేయమని దండము కావ్య కళా విభూతి కిందని రాశారు. తర్వాత బండి సాగల ఏదో ఒక దబాయి తప్పించుకో చూశా. కవిత్వం అంటే ఇంతే కదండి అని కాగితం ఆయనకి ఇచ్చారు. ఆ ఛాయ నిదానించి చూశా. నువ్వు కవిత్వం రాస్తే వస్తుంది రోయ్ అని అన్నారు. నా అదృష్టం కట్టి వచ్చి ఆ పాదానికి అర్థమేమని నేను తక్కిన పాదాల యథ విషయం కాని ఆయన పరుగు దక్కింది. మిడతం బొట్టు జోస్యం ఫలి. అలా ప్రారంభమైంది రామిరెడ్డి కవిత్వం. ఆత్మవిశ్వాసం, దానికి తగిన పట్టుదల, దీక్ష ఆయనకు జన్మ. అయితే అప్పటికాయనకు తెలుగు వాంగ్మయం ఎలాంటి పరిచయం లేదు. మద్రాసు పోయి ఛందస్సు పుస్తకాలు కావాలి. వావిళ్ళవారి పుస్తకాల అంగడిలో సురక్షణ సారం అప్పక బియ్యం ఇచ్చారు. కొన్ని పద్యాలు కట్టి గూడూరులో పండితులకు చూపిస్తే తిరస్కారం అయితే రామెడ్డి సట్టి సంగీతం సంస్కృతం నేర్చుకోవాలని ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తే అవమానించి అయితే పండితులంతా రామిరెడ్డిని నిరుత్సాహపరచరు. 1915లో నెల్లూరులో దుర్భా సుబ్రహ్మణ్య శర్మ ఆయన కోరిన సహాయం చేసి ఆయన ప్రథమ ముద్రిత కావ్యమైన వనకుమారి జలదాంగలను పరిశీలించి వేదం వెంకటరాయ శాస్త్రి కవితా బీజమైన ప్రతిభ నాకు గోచరించి శబ్ద సౌష్ఠవ ప్రణవత్వం కూడా కనపడుతోంది అని యోగ్యతా పత్రమిచ్చి అయితే గిడుగు రామ్మూర్తి గారు వాటిలో నిజమైన కవిత్వం కనిపించిన కవితలో మారుమూల పదాలు వాడకం విచారం కలిగి పండితులు పోయే దారిలో తాను పోవాలని ప్రయత్నించిన నిరాడంబరత్వం కోరే ఆయన మనసు తిలపిష్ట విషయని రుచి. రామిరెడ్డి చెప్పుకున్నాడు, 1915 సంవత్సరంలో నా యందు కవిత్వం అంకురించి 16 మొదలు 17 వరకు నా కవితాభ్యాసకాలం. ఈ యొక్క సంవత్సరంలో రాయటం చదవటం చాలా తీవ్రంగా 19, 16, 18 మధ్య ఆయన రసిక జనానందం, స్వప్నా సురేశం, అహల్యానురాగం, కృష్ణ రాయబారం అనే ప్రబంధాలను, నలజారం అనే నవీన ప్రబంధాన్ని రచ. అయితే వీటిలో చాలా భాగం 1927 సంవత్సరం పెద్ద గాలి వానలు నాశమై ఈ స్వీయ కృతిరేఖ, ఋతు సంహారం, పుష్పబాణ విలాసం కూడా అనుమతి. అదే కాలంలో కర్షక విలాసం అనే నాటకం కూడా రాజకీయ చైతన్యానికి పూర్తి జాతీయోద్యమ స్వరూపం సిద్ధించని ఆ రోజుల్లో తిలక్, అరవింద ఘోష్, రజపతి రాయ్ ప్రభుత్వం దాన్ని హైందవ మత పునరుద్ధోద్యమంగా భావి. ఈ పూర్వరంగంలోనే 1917లో రామిరెడ్డి మాతృశతకం సింహ ప్రబోధం రాశారు. మాతృశతకం రచన 4 రోజుల్లోనే నెల్లూరి వారి ప్రెస్సులో చదువుతున్నప్పుడు ప్రభుత్వం దాన్ని నిషేధిస్తుందేమో అని భయంగా. కొనక కనకమ్మ ఇల్లు కారిపోయిన దీన్ని రాత ప్రతి బూడిదైన ద్రోణంరాజు లక్ష్మీబాయం ఆవలకి మరో ప్రతి రాసి పెట్టుకొని ఉండటం చేత మద్రాసులో ఇండియా ప్రింటింగ్ వర్క్స్లో 2వ ప్రచురణ వేయి. అయితే వాటికి అదే గతి బట్టి ప్రూఫ్ కాపీలు మాత్రమే.
రామానాయుడు వాటిని గుంటూరు రాజకీయ మహాసభలో పడించి బహుళ ప్రచారం చేశారు. తొలి గౌరవ పురస్కారం 1917లో నెల్లూరు రెడ్డి జన సంఘం ఒక సువర్ణ పథకాన్ని కట్టనుంచి రామలింగారెడ్డి మెప్పు ద్వారా రామిరెడ్డి సన్మానం. అయితే అది కుల సంస్థ కాబట్టి సన్మానానికి సార్థక్యం లేదు. 1918లో తన కుమారి రాసిన తర్వాత విజయనగరం సంస్థానం నిర్వహించి ఆంధ్ర కావ్య పరీక్ష దీని పంపమని సుబ్రహ్మణ్య శర్మ ప్రోత్సాహపడి అందులో ఈ కావ్యం ప్రథమ బహుమతి పొంది బహుమానం 400 ఒక లెక్కలోని కాదు కానీ తెలుగు నేల 4 జరగల ఆయన కీర్తి కులాభిమానం జస్టిస్ పార్టీతో అప్పటికి 1917 ఇంకా మండల ప్రాంత వృత్తి కులసభ జాతీయ సభలలో అంతర్గతమై పోల రామిరెడ్డిలో ఈ కులాభిమానం బెంజుగానే తన కులం పట్ల చూపే నిరాదరణ ఆయనకు బాధాకరం. రెడ్డి మడ్డి అనేవాడు చుక్కలను చూచి మురిగే కుక్కలుగా ఆయన భావి కులాభిమానం రామిరెడ్డిని జస్టిస్ పార్టీ వైపు సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్గా మొదలైన బ్రాహ్మణేతర ఉద్యమం కాంగ్రెస్ వాదులకు అసహాయోద్యమ వ్రతం కూడి శాసనసభలో పాల్గొనడానికి నిరాకరించడంలో అధికారాన్ని హస్తగతం చేసుకు 1916 నవంబర్లో సౌత్ ఇండియా పీపుల్స్ అసోసియేషన్ ప్రారంభమై ₹1,00,000 నిధితో ఇంగ్లీషు, తెలుగు, తమిళ భాషల్లో పత్రికలు ప్రకటించి బ్రాహ్మణేతరుల ప్రయోజనాలు ప్రచారం చేయడానికి సంకల్పంచే జస్టిస్ ఉద్యమాన్ని ఉపాంగమైన రెడ్డి జన సంఘం ద్వారా పరిచయమైన కట్టమంచి రామిరెడ్డి లేఖను ప్రచార సాధనగా చేసుకోవాలని సంకల్పించారు. 1920లో రామిరెడ్డికి ఉత్తరం రాస్తూ మీరే మా మొదటి సంపాదకులని కట్టమంచి రామలింగారెడ్డి ఆయన ఆహ్వానించారు. ఆ పత్రిక వెలుగు చూసేసరికి 2 ఏళ్ళు గడిచి పింజర సుబ్రహ్మణ్య శెట్టి వ్యవస్థాపకుడ మద్రాసులో సమదర్శిని న్యాయదీపిక పత్రికను ప్రారంభం. రామిరెడ్డి ఉపసంపాదకు ఆయనకు తోడుగా మరుపూరి కోదండరామరెడ్డి కూడా మద్రాసు. అయితే ఈయన ఉద్యోగంలో కొన్ని నెలలు మాత్రమే. మద్రాసు కాపురం మొహమ్మద్దలం ఒక కారణమైతే అక్కడ బానిసత్వం కనపడటం మరొక. ఏ నాయకుడు పత్రికా కార్యాలయానికి వచ్చిన సిబ్బందంతా లేచి నిచ్చని స్వాగతం ఇవ్వాలన్న ఆయనకు ఒప్పుకోవాలని లెజిస్లేటివ్ కౌన్సిల్లో కట్టమంచి రామలింగారెడ్డి ఉపన్యాసానికి ప్రాధాన్యం జస్టిస్ పార్టీ అధినేత ఆర్కాట్ రామస్వామి మొదలైన ఉపన్యాసానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం అధికార వర్గ ఆగ్రహానికి గురయ్యారు. ఏమైనా రామిరెడ్డి మద్రాసు ఉద్యోగం 3 మృతి. ఆ పత్రికలో రామిరెడ్డి చేసిన మొదటి రచన అప్పకవీయంలో బ్రాహ్మణ పక్షపాతం మీద దండయ ఆరిజిన్స్ ఆఫ్ నాన్ బ్రాహ్మిన్ మూమెంట్ అన్న వ్యాసంలో ఆయన బ్రాహ్మణేతర ఉద్యమాన్ని ఒక తాత్విక చారిత్రక సమర్థత కలిగి. ఈ సందర్భంలో రమణారెడ్డి ఎలా అంటారు, ఒక పీడిత మహాజన సమూహం విజ్ఞానాల కోసం సాంఘిక మాన్యత కోసం చేసే న్యాయమైన తపస్సుగా బ్రాహ్మణేతరోద్యమం రామిరెడ్డికి దర్శనమిచ్చి కానీ పర్రకుల ద్వేషం ఆయనకు నచ్చదు. రాజకీయ ద్రోహ బుద్ధి సహించల బుద్ధి సంకోచం మింగుడు కులాభిమానం దేశాభిమానంతో వికటించదన్న మేరకే రామిరెడ్డి జస్టిస్ పార్టీతో వాటి స్వార్థ పరస్పర బాధ్యత తెలిసిన తర్వాత రామిరెడ్డి జస్టిస్ పార్టీ ఉక్కు కౌగిలి నుంచి బయట తిరుపతి రామస్వామి సోదరిలాగా జాతీయ జస్టిస్ ఉద్యమానికి మనసు ఒప్పుకోవాలి. ఆంధ్రోద్యమం జాతీయోద్యమం. అవిభాజ్య మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రులకు జరిగిన అన్యాయ అవమానాలు జాతి భావాన్ని ఉత్తేజితపరిచి ప్రస్తుత పరిస్థితి మరుగున పడేంది ఆంధ్ర కవులు గళమెత్తి పూర్వ ప్రశస్తిని కీర్తించి రామిరెడ్డి కూడా ఆ పరిస్థితికి స్పందించారు. హరి సర్వోత్తమ ప్రశంస తెలుగు తల్లి కీర్తిగానం చేసి ఎన్నో దశాబ్దాల నుండి మట్టి తిన్న సారం వలె అలసమై ఉన్న
ఆంధ్రాత్మను పునరావిష్కరణ చేసుకొని ఆత్మ సాక్షాత్కారమైన అధపతనం దేని అని రాశారు. మద్రాసులో స్థిరపడిన డాక్టర్ జేమ్సెస్ కజిన్స్తో ఏర్పడిన పరిచయ ఫలితంగా ఐర్లాండ్లో 19వ శతాబ్దంలో మొదలైన ప్రాచీన ఐరిష్ జాతీయ నైపుణ్యం పునరుద్ధరించే ఉద్యమం గ్యాలిక్ ఉద్యమం రామిరెడ్డిని ఆకర్షించి అందువల్ల ఆయన గత ప్రశస్తితో తృప్తిపడు అది తన్నుగా భవితవ్యాన్ని గురించి ఆలోచన చెయ్యాలని భావి ప్రజలను నిద్ర నుండి లేపే సంకల్పంతో ప్రబోధ ప్రచార గేయ రచన చేసి తన ఖండకావ్యాల నుండి మణిపూసల్లాంటి పద్యాలను వాయిస్ ఆఫ్ రీడ్ అన్న పేరుతో 1923లో ప్రచురి దీనికి కజిన్స్ ఉపోద్ఘాతం జాతీయోద్యమం మందగించిన దశలో జస్టిస్ పార్టీ వైపు మొగ్గిన రామిరెడ్డి హృదయం భారత రాజకీయాల్లో గాంధీ అవతరించడంతో జాతీయత వైపు మొగ్గి గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం 1920 శాసనోల్లంఘనం 21 ప్రభావితుడై నైవేద్యం వేడుకొలుపు ప్రబోధ సంఘం వంటి ఖండికలు రాశారు. అయితే ఫిబ్రవరి 1922లో గాంధీజీ ఉద్యమాన్ని నిలుపు చేయటం చాలామంది అసంతృప్తి కలిగి అందులో రామిరెడ్డి కూడా రామిరెడ్డి రాజకీయస్తుడు కాదు. ఆయనకు రాజకీయ చదరంగం పట్టు విడుపులు బేరసారాలు అర్థం కాలేదు నచ్చదు. 28లో జాతీయోద్యమం పునః విజృంభించేవారు ఆయన ఊరుకోగా ఉండిపోయారు. సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలతో ప్రారంభమై 1932 వరకు సాగిన అవిచ్ఛిన్న స్వేచ్ఛా సంగ్రామ దశలో మళ్ళీ గలంబి ఆయన కవిత్వంలో గాంధీ అవతార పురుషులై గాంధీ మీద పద్యాలు రాసి కావ్యాలు నాటి వాస్తవము ఊహా పడుగు పేకలై కృషీవరుడు కావ్యాన్ని రామిరెడ్డి 1919లో రాసి 20లో జలదాంగల కావ్యాన్ని కర్షక విలాసం 1917 రాసిన 4 ఏళ్ల రామిరెడ్డి మరో నాటక రచన చెయ్యి కర్షక విలాసంలో సాంఘిక ఇతివృత్తం ఎన్నుకున్న దృష్టి 21లోని పౌరాణికాల వైపు వెళ్ళి సీతావనవాసం నాటకాన్ని రచింపజేసి 22-23లో యువక స్వప్నం కడపటి వీడ్కోలు కావ్యాన్ని ఆంగ్లంలో కూడా ఆయనే అనువాదం చేసి 24 అక్టోబర్ 20 నుండి 29లో ఆయన కుంభరాణా నాటకం రాశారు. అప్పటి భావోద్వేగాన్ని గురించి ఇలా చెప్పుకుని 9 రోజులు తీవ్రమైన కుంభరాణా జీవితాన్ని స్వయంగా అనుభవించా. కథలో కూడా నన్ను కుంభరాణా వదిలినవాడు కాదు. నిద్ర మేల్కొన్న అతని సంభాషణ నా పెదవులపై ఉండే ఈ నాటకం రాయిస్తున్నప్పుడు నాకు కలిగిన భావోద్వేగం ఆందోళన మరీ కావ్యం రాసినప్పుడు కలగ. అప్పుడు నా స్నేహితులెవరైనా నన్ను చూస్తే నాకు పిచ్చి పట్టిందని తప్పక ఊహించావు. అందువల్ల మిద్దెపై కూర్చొని తలుపులన్నీ బిగించుకొని నాటకం రాసి నా పిచ్చిని గురించి మా ఇంటి వాళ్ళకు కూడా కొంపదు. నేను భోజనానికి పోయేవారు వాడు నన్ను పిలిచేవాడు కాదు. ఆ సమయంలో సూక్ష్మమైన శబ్దం వినపడ్డా నన్నెవడైనా పిలిచినా పట్టరాని కోపం వచ్చి ఎర్రగుడిపాటి హనుమంతరావు కుంభరాణా నాటక ప్రదర్శన దేశమంతటా జరగటానికి రామిరెడ్డి తోడ్పడు. ఎర్రగుడిపాటి రావు వైవి రావు అంటారు. వాళ్ళ అమ్మాయి మన సినిమా తార లక్ష్మి మిథునంలో బాలసుబ్రహ్మణ్యానికి జంటగా వేసింది. అలాగే ఇంకా చాలా ఆయన గూడూరు బోర్డు హై స్కూల్లో ఉపాధ్యాయుడు స్ఫురద్రుడు నటుడు నానా పాత్ర వేశారు. ముందుగా సూచనలు చేసి నాటకాన్ని తెరగరాయి మనోరంజన సభ దానిపై కుంభరాణా రాసిన వెంటనే నాటక కళా సంస్కరణం పేరుతో ఒక వ్యాసం రాసి
భారతిలో ప్రకటించి వేదం వెంకటరాయ శాస్త్రి గారి శిష్యుల్లో ఒకడు రసలుబ్ధుడి పేరుతో కుంభరాణ నాటకాన్ని దుయ్యబడు స్ట్యూటేటర్ పత్రికలో వ్యాసం రాస్తే రామిరెడ్డి కళాప్రియుడి పేరుతో వ్యాసం రాసి తన నాటక రచనను సమర్థించుకొని కుంభరాణ నాటకంలో ప్రత్యేకించి చెప్పదగిన దుష్ట పాత్రుడే ఆ లోటు తీర్చడానికి అటువంటి పాత్రనొక దాని కలిపి మాధవ విజయమనే నాటకాన్ని 1925లో రామిరెడ్డి డైరీల సాక్ష్యం ప్రకారం 1925 ఫిబ్రవరి 12 20 లోపల అయిపోయి. అయితే కుంభరాణాకు వచ్చిన ప్రశస్తి మాధవ విజయానికి రాదు. మొదటిది ఎరగుడిపాటి హనుమంతరావు తమ్ముడు వెంకట్రావు అదే వైవీరావు చేతిలో తమిళంలో చలనచిత్రంగా కూడా రూపుదే. రామిరెడ్డి సమకయ్యాలైన కవులు వాళ్ళు. కేవీ రమణారెడ్డి అంటాడు, రామిరెడ్డి జీవితంలో గురువులని, శిష్యులని, మిత్రులని, విరోధులని ఎక్కువగా ఎవరు లేరు. సమకాలీన కవులను బాగా కలిపిన రచనోద్యమాల నుండి పూర్తిగా స్వతంత్రించకపోయినా దూరంగా ఉండే. ఎక్కడో ఎప్పుడో చూసి పలకరించటమే కాదు, ఆనాటి కవులలో ఆయన స్నేహితుడంటూ ఎవరు లేరు. వేదం వెంకటరాయ శాస్త్రితో పరిచయం ఉంది. ఆయన పాండిత్యం అంటే ఎంత గౌరవమున్నా ఆయన శాబ్దిక లౌల్యశైలంటే ఇష్టం. 25లో ఆయన చేసిన ఉపన్యాసం గద్య పద్య కావ్య రామిరెడ్డికి చిరాకు పడి, పాండిత్యం లేనిదే కావ్యం రాయకూడదు, సంస్కృతం రానిదే ఆంధ్ర కవిత్వం చెప్పకూడదు అనే శాసనాలు ఆయనకి దుస్సహాలని. ఆ ఉపన్యాసాన్ని ఆయన ముదిమి వల్ల వచ్చిన లోపంగా శాస్త్రి గారు భావించారు. అలా ఆయన పట్ల రామిరెడ్డికి తక్కువ చూపేది. గ్రాంధిక భాషావాదులు పాషాణ పాకం ఎలాగో వ్యావహారిక భాషావాదు గ్రామ్యవాదం కూడా ఆయనకు నచ్చల. అలా అని ఆయన గ్రామ్య భాషను దూరము పెట్టలేదు. జీవద్వంత్వమైన భాష ఏ కట్టుబాట్లకు లొంగి ఉండదని ఆయన ఆనాటి కవులతో కూడా రామిరెడ్డికి అంత స్నేహం లేదు. 1925 ఫిబ్రవరి 25వ తారీఖు నాయని సుబ్బారావు పెళ్లి గూడూరులో జరిగి విశ్వనాథ, అడవి, నోరి, పింగళి, లక్ష్మీకాంతం వంటి కవులు, కోలవెన్ను రామకోటేశ్వరరావు త్రిలింగ పత్రిక సంపాదకుడు, బెల్లంకొండ రాఘవరావు వంటి కవిమిత్రుడు పెళ్లికొచ్చి అది గొప్ప అవకాశమే. కానీ వీరందరిలో ఆయన ఒంటరి వాడి నండూరి సుబ్బారావు ఇంకి పాటలు ఆయనకి నచ్చి, కానీ వాటిని ఆయన మహాకావ్యాలని భావించల. మిత్రులందరినీ పిలిచి ఆతిథ్యమిచ్చి వారికి తుష్టి కలిగి తాను తుష్టి అనుభవించి కోలవెన్ను రామకోటేశ్వరరావు గారు తాను ప్రారంభించదలిచిన త్రైమాసిక పత్రిక త్రిలింగ ఒక సంపాదకుడుగా ఉండవని రామిరెడ్డిని కోరు. అది ఆ పత్రిక త్రివేణి వెలుగు చూసినప్పుడు రామిరెడ్డి పేరు సంపాదక దాని త్రివేణి పదం. రామిరెడ్డి పేరులో లేదు. రామిరెడ్డి ఇంగ్లీషు వ్యాసాన్ని ప్రచురించడం, డబ్బు చిక్కులు వచ్చినప్పుడు ఆర్థిక సాయం అందించడం తప్ప రామిరెడ్డి జీవితాన్ని ఈ కొత్త మిత్రుడు ఏం ప్రభావితం చే. 27లో విశ్వనాథ జయంతి పత్రిక స్థాపించిన రామిరెడ్డిని రచనలు పంపమని మామూలు మర్యాదగా చే. 25 డిసెంబర్లో మద్రాసులో రామ్ కోటేశ్వరరావు, విశ్వనాథ ప్రభుత్వులు కలిసి. అయినా ఈ మైత్రి రైల్వే స్టేషన్ మైత్రి తప్ప గాఢం కాదు. సాహితీ సమితి సభాపతి సర్వాభ్యల శివశంకర శాస్త్రిని రామిరెడ్డి గుంటూరులో 1927లో కానీ కలవల. ఒకరి పుస్తకాలు ఒకరికిచ్చుకొని 29లో మళ్ళీ కలిసిన కొంత ఆప్యాయత చనువుగా వేదుల సత్యనారాయణ శాస్త్రి కూడా కలిసి దేవులపల్లి కృష్ణశాస్త్రితో అప్పటికి ఇంకా పరిచయం లేదు. రాయప్రోలు సుబ్బారావుతో రామిరెడ్డికి అత్తలు పరిచయం. కానీ రాయప్రోలు పట్ల రామిరెడ్డి మనసు వికర్షితమైందని చెప్ప. రాయప్రోలు అస్పష్టత చేసి రామిరెడ్డికి నచ్చల. రాయప్రోలు మధుకలజం, రామిరెడ్డి పానశాల రాశారు. 2 ఉమర్ ఖయ్యాంకి అనువాదం.
ఆ కారణంగా వారి మధ్య పోటీ భావం ఉండి ఉండదు. 1926 మార్చిలో హైదరాబాదు వచ్చిన సందర్భంగా రామిరెడ్డికి ఎన్నో పరిచయాలు. స్వరవరం, కొత్వాలు వెంకట్రామిరెడ్డి, బారిస్టర్లు గోపాలరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, వెంకట వెంకట్రామరెడ్డి, కొండారెడ్డి, వనపర్తి రాజ, ఆత్మకూరు రాజ ప్రభృతులు రామిరెడ్డి చాలా ఆప్యాయంగా ఆదరి బాల సరస్వతి సమాజం వారి ఆధ్వర్యంలో వేమన గ్రంథాలయంలో రామిరెడ్డి వేమనను గురించిన ఉపన్యాసం ఇచ్చారు. తనికెళ్ల వీరభద్రుడితో ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లీష్ ప్రొఫెసర్ స్పేటుదలతో కవిత్వ విషయాలు ముచ్చడి మాడపాటి హనుమంతరావు ప్రభృతులతో కూడా పరిచయం అప్పుడే. భార్యా పుత్రికావ్య నిరంతర దుగ్ధకుల్య భార్య శేషమ్మ మరణం తర్వాత రామిరెడ్డికి ఏమిటో తెలియల జీవితం. ఆయన ఒక్కొక్కప్పుడు కన్నెత్తి చూడకుండా, నోరెత్తి నిండుగా పలకరించకుండా, అరచూపులతో పొడి మాటలు భార్యను సత్కరించేవాడనివి. స్వీయంగా తప్ప పరకీయంగా ఆయనకేం శృంగార కాండలు. కవి రామిరెడ్డి ఊహల్లో సంచరించి వాస్తవాన్ని వదిలేసి ఆమె ఓర్పుగా అతన్ని చేయి ఉపకరణాలుగా ఒకటిగా కనిపించిన భార్య చెయ్యి జారిన తర్వాతనే ఆ వస్తువు విలువ ఎంతటితో తెలిసి వచ్చి గర్భవతి అయిన శేషం పుట్టింటికి పాపిరెడ్డి పాలెం పోయి ఎప్పుడో మరో రాజకార్యం లేదా దర్శన భాగ్యం కలిగించేవాడు రామే. తొలి చూపు కాబట్టి ముందు జాగ్రత్తతో ఆమెను నెల్లూరు తీసుకొచ్చారు. జూలై 25, జూలై 3 నుంచి 5 వరకు కొరిటి నొప్పులు వస్తూ పోతూనేవాడు. 5వ తారీఖు మధ్యాహ్నం 1:30 గంటలు కుముదమ్మ పుట్టి శేషమ్మకు వచ్చిన జ్వరం తగ్గల 107 డిగ్రీల వరకు 9వ తారీఖు సరిపోయి. ఆయన మాటల్లో మానవ ప్రయత్నము యొక్క సహాయత విధి దుర్వారత్వం నాకప్పుడు అర్థమైనవి ప్రత్యక్షం. వ్యాధికి మందు కలదు కానీ ఆయుష్యానికి ఊపిరి ఉండగానే తెమ్మారెడ్డి పాడానికి తీసుకొని వచ్చి మా వాకిట్లో అడుగు పెట్టే వరకు ప్రాణం ఉంది. తులసి తీర్థం పొయ్యగానే ప్రాణం. నేను నిజంగా దురదృష్టపడు. లేకపోతే అలాంటి సాధ్విని, అట్టి వినయవతి, అలాంటి నిర్మల ప్రేమమయ్యి ఈ వయస్సులో పోగొట్టుకొని ఉండరు. ఈ దుర్భరావస్థ చెప్పటానికి కలవి కాదు. అలాంటి అవస్థ అనుభవించేవాళ్ళు మాత్రమే ఊహించక. రామిరెడ్డి జీవితంలో ఇదొక పెద్ద దెబ్బ. ఈ అఘాతాన్ని నుంచి ఆయన ఎప్పటికీ పూర్తిగా కోలుకోల. అలాంటి పిడుగుపాటుకు గురైన మిత్రుడు మన్నెం శేషాదిరెడ్డి, వి రామగోపాలరావు గారు బాధలో పంచుకొని పాలు వారిని ఓదార్చి భార్య పోయిన తర్వాత 2 ఏళ్ల వరకు ఆయన బాధలో ఉపశమనది. ఆ దుఃఖ కావ్య రూపంలో 25 జూలై 18, 22 ఆగస్టు 8 ఇలా పద్యాలుగా వచ్చి. అయితే రామిరెడ్డి కూతురు కుముదమ్మ కూడా మెగల. పితామహి వద్ద గూడూరులో పెరుగుతున్న కుముదమ్మ తల్లిపోయి సంవత్సరం మీద 10 రోజులు గడవక ముందే 20 రోజుల పాటు విషజ్వరంతో బాధపడి తల్లిని చేరింది. అదే పెద్ద విషాదం రామిరెడ్డికి. మరో పెళ్లి తర్వాత గూడూరులో బాల్యమిత్రుడు తెల్లేటి వెంకట సుబ్బారెడ్డి మేనకోడిని వివాహం చేసుకోవాలని పోకల శేషమ్మ నాయుడు మధ్యవర్తిత్వం. అయితే రామిరెడ్డి అయోగ్యతలు ఆయనకున్న. 2వ మారి పెళ్లికొడుకు ముగ్గుబట్ట వంటి తలకు రంగు కూడా పోస్తారు. రామిరెడ్డికి లౌక్యత లేదని జనంలో తెలియని వాళ్ళెవరూ లేదు. దిప్పి మూటగట్టి ఆస్తిని పెంచే చాకచక్యం లేదు. కవిగా కీర్తి పొందితేనే సంసారిగా అప్రయోజక. మొదలు పిల్ల తల్లి ఒప్పుకోల, తర్వాత పిల్ల తల్లి ఒప్పుకున్న పిల్ల చేసేవిరా ఈ పెళ్లికి ససేవిరా ఈ పెళ్లికి ఒప్పుకోల. అదో భంగపాటయింది కాదు. ప్రళయ బలి అన్న ఆయన రాసిన ఖండకావ్యంలో ఈ భంగపాటు అతి సౌజన్య కోమలంగా పరిణమించిన తీరు వ్యక్తి. 1929 మార్చి 4 డైరీలో మీరాబాయి అనే విషాదాంత నాటకం రాసిన భార్య చనిపోయిందని, కడపటి వీడుకోలనే భగ్న ప్రణయ కావ్యం రాసిన తన ప్రేమ భగ్నమైందని
తన రచనలే తన భవిష్యత్తు నిర్ణయిస్తున్నాయని అంటూ తన జీవితంలో సుఖం కలగాలంటే ఒక సుఖాంత కావ్యం రాయాలేమో అని రాసుడు. అయితే అలాంటి అవసరం లేకపోతే తన వలనే భార్య వియోగ దుఃఖపాలైన మిత్రుడు మన్నె శేషాలు చెప్పకుండానే రామిరెడ్డి బాధ ఉపశమన మార్గాన్ని చేసుచు దాని పేరు మరోపే ఈ సూచన అందుకున్నాడా అన్నట్టు ప్రణయ బలి జరిగిన 4 నెలలకే అదే ఊరిలో అదే పేరు కలిగిన కన్యను పెళ్ళాడు. 1929 జూన్ 16 ఉదయం 10:30 అన్నపూర్ణమ్మతో వివాహం. ఇల్లు రామిరెడ్డి 1923 కొత్త ఇల్లు కట్టారు. పాత ఇల్లాలు పోయి కొత్త ఇల్లాలు వచ్చినా అది పూర్తిగా కారణం రైతుగా రామిరెడ్డి సాగీనా వచ్చే ఆదాయం అంత ఎక్కువగా తలపెట్టినా ఇల్లు చిన్నది కాదు. డిప్రెషన్ ముందు రోజుల్లోనే దాని దాదాపు 40,000 కాదు. అది పూర్తయ్యాక ఎంతోమంది దాన్ని దర్శించడానికి అదో గొప్ప నిర్మాణం. గ్రీకు విగ్రహ నిర్మాణ కళ సామాన్యమైన నకళ్ళని చెప్పదగిన విగ్రహాలు చెక్కి రోజు 6 కూలి వెంకటగిరి నుంచి వచ్చిన తాపీ పని వాళ్లే కాదు రోజుకు 3.5 రూపాయల వేతనంతో మైసూరు నుండి ఓ శిల్పిని పిలిపించి పనిలో పెట్టుకున్నాడు. ఇంకా రామిరెడ్డి వాస్తుశాస్త్రంలో చాలా గురి. ఆ శాస్త్రం ప్రకారం ఇల్లు నేరుగా తూర్పు వైపు కాక ఈశాన్యం కొద్దిగా తిప్పి కట్టారు. మద్రాసు జ్యోతిష్కుడు కట్టబోయే ఇల్లు పాము పడగ రూపంలో ఉంటుందని కనుక పూర్తికో అలాగే ఇంతలో 2వ పెళ్ళి. ఇంకా అప్పు మిగిలి ఉన్న భూమిలో 5 ఎకరాలు 7 ఎకరాలని అప్పు తీర్దామని. కానీ భార్య తన డబ్బుతో అప్పు కట్టి ఆ భూములు తన పేర రాయించుకో ధైర్యశీవ. మద్రాసు నాడీ జ్యోతిష్ మరో జ్యోతిష్యం కూడా అంజన్నాట్ సంగీత వినయత్రాన్ని తయారు చేస్తాను. ఆ కాలంలో నెల్లూరు జిల్లా మొత్తంలో రేడియో లేవు. భారతదేశంలో మొదట రేడియో ప్రసారం 1924 మద్రాసులో రేడియో క్లబ్ అనే ప్రైవేట్ సంస్థ ప్రారంభి. 27లో కానీ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ సంస్థ 30లో అది మూతపడ్డ. ఆ బాధ్యత ప్రభుత్వం అలాంటి కాలంలో రేడియో తయారు చెయ్యాలనే రామిరెడ్డి సంకల్పం ఆశ్చర్యకరమేగా అసాధారణ. ఏటో మా తమ్ముడు ఫోన్ చేస్తున్నాను.